కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంలో 2 కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర హక్కులను కాపాడేలా బుధవారం నాడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉందని విమర్శలు గుప్పించారు. ఇంత కక్షపూరిత బడ్జెట్ గతంలో తాను ఎప్పుడూ చూడలేదన్నారు. తెలంగాణ ఓట్లు, సీట్లు మాత్రమే బీజేపీకి కావాలని ఎన్నికల ముందే చెప్పిన విషయాన్ని మరోసారి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇది నాయుడు నితీశ్ డిపెండెంట్ అలయన్స్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల కక్షపై అసెంబ్లీలో చర్చకు తీర్మానం చేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచించాం. కాంగ్రెస్ ఎంపీలతో పాటు మిగతా పార్టీల ఎంపీలు పార్లమెంట్లో నిరసన చేయాలని, కేంద్ర బడ్జెట్ కక్షపై పార్లమెంట్, అసెంబ్లీలో కార్యాచరణ ఉంటుందని, బండి సంజయ్, కిషన్ రెడ్డి బానిసలాగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచించాలని, పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇవ్వాల్సినవి ఎందుకు ఇవ్వడం లేదో బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పాలన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా మా ప్రణాళికలు మాకున్నాయి. మోదీ పెద్దన్నలాగా కనిపించడం లేదని రేవంత్ విమర్శించారు. అయితే నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో ప్రధాని మోదీని అనేక కార్యక్రమాలకు ఆహ్వానించాం. కేంద్రంలో పెద్దగా ఉన్న మోదీని పెద్దన్నగా భావించాం. అయితే ఇలా కక్ష తీర్చుకుంటారని మేము ఊహించనే లేదు. కేసీఆర్పై ఇదే మీడియా సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ సౌత్ ఇండియాపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్ కక్షపై కలిసి వచ్చేది ఎవరు, చీకటి ఒప్పందాలు చేసుకుంది ఎవరు అనేది రేపు తేలిపోతుంది. కేసీఆర్ సభకి వస్తే తెలంగాణ ప్రజల కోసం నిలబడుతున్నట్లు, లేదంటే కిషన్ రెడ్డితో కలిసి ఉన్నట్లు అని అర్థం చేసుకోవచ్చు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పెట్టాలని అనుకున్నాను. ఇప్పటికే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ విషయం గురించి మాట్లాడాను. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలు ఓట్లు వేసే యంత్రాలుగా కనిపిస్తున్నాయని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఉత్తరాది ఆధిపత్యాన్ని సహించేదే లేదంటూ సూచనలు చేశారు. దక్షిణాది పౌరుషాన్ని ఢిల్లీకి చూపెడతామన్నారు రేవంత్.